టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. మా ఊరు అలీపురం. మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడ మొదట పీతిరి తిప్పలు, తర్వాత పెంట తిప్పలు. సోమరెడ్డి ఇల్లు ఎక్కడ అంటే పెంట తిప్పలు దాటితే ఆయన ఇల్లు వస్తుందని చెప్పేవాళ్ళు. నేను అది నారాయణ గారికి చెప్పా. నారాయణ గారు అనుకుంటే దాని అంతా చూస్తాడు. సరే, ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి పేర్చిపోయిన చెత్త క్లియర్ చేస్తున్నాడు నారాయణ గారు మంత్రిగా, మున్సిపల్ మంత్రిగాని నేను గమనించా. వాటికి 2-3 సార్లు అడిగా. ఈరోజు 23,88,00,000తో ఆల్మోస్ట్ 34,000 మెట్రిక్ టన్నుల ఈ కంపోస్ట్ యార్డ్ నుంచి ప్రాసెస్ చేసి 20% సిమెంట్ ఫ్యాక్టరీస్ పంపించి ప్లాస్టిక్ ఇక్కడ నుంచి లేకుండా చేసి మిగతాది ఏదైనా ఉంటే ఎర్త్ అండ్ సాయిల్ ఉంటే ఎక్కడన్నా ఫిల్లింగ్ పంపించి ప్రాబ్లం లేకుండా అక్టోబర్కి అంతా క్లియర్ చేస్తామని చెప్పి నాకు ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పారు. ఈరోజు ఫౌండేషన్ వేశారు, పని మొదలైపోయింది. చాలా సంతోషం. మా అడ్రస్ మారిపోయింది. ఇక్కడ పార్క్ వస్తే పార్క్ అవతల సోమరెడ్డి ఇల్లు వస్తుంది. అది అంతవరకు సంతోషం. ఏమంటారంటే ఓవరాల్గా మంత్రి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి టైంలో అసలు ఏందని ఆ పన్నులో బ్రిటిష్ వాళ్ళు వేసినట్టు చెత్తకి పన్ను వేసేది ఏంది, చెత్త పేరుకుపోయేది ఏంది, ఎక్కడ పడితే అక్కడ. ఇది దురదృష్టం, అన్ఫార్చునేట్. మినిస్టర్ గారు చెప్పినట్టు ఓవరాల్గా ఎన్నో లక్షల టన్నులు వదిలేసేసి ఆ ప్రజలు అనుభవించారు. 85 lakh tons, 85 లక్షల టన్నులు చెత్త పేరుకుపోయేది ఏంది, దానికి మళ్ళీ చెత్త పన్ను వేసేది ఏంటి. ఇటువంటి పరిస్థితి లాస్ట్ 5 years చూసాం. సో వాట్ ఎవర్ నారాయణ గారు అడుండే మిషన్ల కంటే ఒకటి అనుకున్నా అంటే ఇంకా స్పీడ్గా పనిచేస్తాడు. సో చాలా సంతోషంగా ఉంది నిజంగా. ఎందుకంటే ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ ఇదొక ఫీలింగ్ ఉండేది, దీన్ని దాటిపోవాలంటే.